77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిరియాల యాదగిరి జెండా ఆవిష్కరించడం జరిగింది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిరియాల యాదగిరి జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రతి పౌరుడు బాధ్యతతో నిర్వహించాలని తెలిపారు. యువతకు దేశం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, కోశాధికారి జెర్రిపోతుల రమేష్ గౌడ్, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, విశ్వబ్రాహ్మ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రాల విజయ్ కుమార్, విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా హరిబాబు, జిల్లా కార్యదర్శి వీరమల్లు నాగరాజు గౌడ్, వల్లా కీర్తి, శ్రీనివాస్, రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, కర్నాటి కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పందిరి సైదులు, వెంకటాచారి, అంజీ, ముదిరాజ్, కోడి రాములు, బొజ్జా దుర్గయ్య, కె శ్రీనివాస్, కాంచనపల్లి క్రాంతి, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండలో గడియాల సెంటర్లో ఈ యొక్క ఘనంగా జరపడం జరిగింది. ఈ యొక్క ఎన్నిసార్లు ఉద్యోగం జరుగుతున్నా కూడా దాని కార్యరూపం దాచుకోవడం చాలా ఇబ్బందికరమైన విషయం. దయచేసి ఈ యొక్క రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, తర్వాత అధికారులకు కూడా తెలియజేసినప్పుడు ఏ ఎలక్షన్స్ అయినా 62% బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయిన తర్వాతనే ఎలక్షన్ జరపాలని కోరుకుంటా ఉన్నాం. మరొకసారి ఈ యొక్క 77వ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. గత 77 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చి మనకు రాజ్యాంగం ఏర్పడిన ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు సరైన న్యాయం చేపట్టాలని కోరుతా ఉన్నాం. పెద్దగడియారం చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్ని సంవత్సరాలైనా కూడా బీసీలకు, బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో వాటా రాకపోవడం దురదృష్టకరం. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమెంతో మాకంత వాటా ఇవ్వాలని చెప్పి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యావత్ భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ మరొకసారి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీసీ కుల సంఘాల అందరి నాయకులతోటి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.
గణతంత్ర దినోత్సవం 77 సంవత్సరాలు వచ్చినా కానీ బడుగు బలహీన వర్గాలని అణచివేయాలని చూస్తున్నారు. మనం ఎంతసేపటి దూరు పెత్తందారులకి ఓట్లు వేస్తున్నాం, మన బీసీలని ఓట్లు వేసుకుంటలేము, సీట్లేమో వారివి, ఓట్లేమో మనవి. కావున బడుగు బలహీన వర్గాలందరూ ఏనాడైతే ఏకతాటిపై ఉండి ఆ ఓట్లు వేసి గెలిపించుకుంటారో అప్పుడే మనకు గణతంత్ర దినోత్సవం వచ్చినట్టుంటుంది. కాబట్టి అందరం మనం బడుగు బలహీన వర్గాలం అందరం ఐకమత్యంగా ఉండి రానున్న మున్సిపల్ ఎలక్షన్లో బీసీ మేయర్గా గెలిపించుకుందాం అని ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కోరుకుంటున్నాను. సెంటర్లో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా ఆ కుల సంఘాలు బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి ఇప్పటికి కూడా 77 సంవత్సరాలు మరి అవుతున్నా కూడా ఇంకా మరి బీసీల రిజర్వేషన్ల ప్రకారంగా చూస్తే 42% రిజర్వేషన్లు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే మరి అమలు చేసే విధంగా రిజర్వేషన్ పాస్ చేయాలని చెప్పేసి మరి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూడా మరి బీసీలు పెద్ద మొత్తంలో మరి పోటీ చేసి అత్యధికంగా మరి రాజ్యాధికారం మనం చేయించుకునే దిశగా మరి అందరూ కూడా పయనించాలని చెప్పేసి కూడా బీసీ సంఘాలను అదేవిధంగా కుల సంఘాలను కూడా అందరినీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను కోరుతా ఉన్నాను. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.